ఇలా ఉండగలిగినంత సమయం శ్వాస కుంభించి ఉంచి తల పైకెత్తి శ్వాస వదలాలి. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ఈ ప్రాణాయామం చెయ్యకూడదు. ఇలా కుంభక ప్రాణాయామం రోజూ 4 నుంచి 6 సార్లు చేయవచ్చు. మూడవ ప్రక్రియ యోగ నిద్రాసనం. ఈ ప్రక్రియ చెయ్యటానికి ముందుగా వెల్లకిలా సౌకర్యవంతంగా పడుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత శరీరంలో ఏ అవయవానికి ఎటువంటి వ్యాధి లేదు, అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి, నా ఏకాగ్రత నేను చేస్తున్న పనిమీదే ఉంది అని మనసులో పదే పదే మననం చేసుకోవాలి. ఈ విధంగా యోగ నిద్రాసనం 3 నుంచి 5 నిమిషాల పాటు చెయ్యాలి. ఈ విధంగా శీర్షాసనం, కుంభక ప్రాణాయామం, యోగ నిద్రాసనం రోజూ సాధన చెయ్యటం ద్వారా తల భాగంలోని చిన్న మెదడు, పెద్ద మెదడులో ఉన్న సూక్ష్మ నాళాలు ఉత్తేజితమై ఏకాగ్రతను పెంచుతాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వెయ్యటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.